నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు జాతీయ ఆదివాసీ కాంగ్రెస్కి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి తెలంగాణ పలు రాజకీయ అంశాల మీద మాట్లాడారు. నమస్తే. నమస్తే. చాలా రోజుల తర్వాత టైం ఇచ్చినావు. కాంగ్రెస్ పక్కా ఈసారి గెలుచుంది, ధోరణి దింపుతామని చెప్పేసి అన్నారు, దింపారు. అయితే వచ్చి 20 రోజులు కూడా కాలే మీరు ఏవైతే హామీలు ఇచ్చారో నెరవేర్చట్లేదని చెప్పేసి పెద్ద ఎత్తున దాడి మొదలెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఎలా చూస్తున్నారు? అంటే బీఆర్ఎస్ నాయకులు అసలు కాంగ్రెస్ గెలుస్తుందని, వాళ్ళ ప్రభుత్వాన్ని రాకుండా ఉంటామని, అధికారం కోల్పోతామని చెప్పి అనుకోలేదు. ఎందుకంటే అధికారంతో వచ్చినటువంటి డబ్బు, ఆ డబ్బుతో జరిగినటువంటి దోపిడీ ద్వారా వచ్చిన డబ్బు, ఆ డబ్బుతో వచ్చినటువంటి అహంకారంతో కళ్ళు బయలుగా ఉన్నాయి. దాని నుంచి వాళ్ళు ఏదేదో ఊహించుకున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలమే అంతిమ నిర్ణేతలు. వాళ్ళు తీర్పు చెప్పినారు. ఆ తీర్పుకు బద్దున్నాయి. మేము పాలకులం కాదు సేవకులం అనుకుంటే పంచాయతీ లేదు. సేవకులం కాదు మేమే పాలకులం, మేము నిజాం రాజు తర్వాత మాదే రాజ్యం అనుకున్నారు. అది కూలిపోయింది. ఇదేమో ప్రజాస్వామ్యం అయిపోయాయి. సమస్య అక్కడ మొదలైంది. అందుకనే ఇలా పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నటువంటి స్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నికల సందర్భంలో చాలా హామీలు ఇచ్చింది. అందులో ఒక కాంక్రీట్గా 6 గ్యారంటీలను కూడా ప్రకటించినాం. అవి 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పినటువంటి మాట చెప్పినాం. 20 రోజులు కాకముందే గెలిచిన 3వ రోజే 2 హామీలను అమలు చేసినటువంటి పరిస్థితి. మిగతా హామీలు 100 రోజుల్లో అమలు చేయడానికి కావాల్సినటువంటి కార్యాచరణ ప్రణాళికను ఇప్పటికే ప్రభుత్వం మొదలుపెట్టేసింది. రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా, మీరు నిన్న 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఎందుకు తీసుకుంటున్నారు? ఇప్పుడు రైతు బంధు ఉన్నది. రైతు బంధు పథకాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి? గత ప్రభుత్వం భూమి ఉన్న వాళ్ళందరికీ పట్టా ఉంటే ఇచ్చేసింది. మేము వ్యవసాయాన్ని ఆదుకోవడం కోసం మూడు డివైడ్ చేసి 3 పద్ధతులను ఎంచుకున్నాం. ఒకటి రైతు బంధు, భూమి కలిగి ఉండి వ్యవసాయం చేస్తున్నటువంటి సొంత భూమిలో వ్యవసాయం చేసుకునే రైతులకు ఇచ్చే సాయం. రెండోది, భూమి ఉంటుంది, ఆయన దున్నాడు, దాన్ని ఎవరికో కౌలుకి ఇస్తాడు. ఆ కౌలు రైతు దున్నుకొని దాని మీద బతుకుతూ ఉంటాడు. ఆయనకు కదా సాయం అందాల్సింది, అగో ఆయనకి ఇచ్చేటటువంటి సాయం. మూడోది, ఏ భూమి లేనటువంటి కూలి, రైతు కూలి. ఆ రైతు కూలికి సంవత్సరానికి 12,000. ఈ సొంత భూమిలో దున్నుకున్న, కౌలు భూమిలో దున్నుకున్న 15,000. ఇది మేము ఇచ్చినటువంటి హామీ. అది సొంత భూమిలో ఎవరెవరు దున్నుకుంటున్నారు, పంట పండిస్తున్నారు, దాని మీద ఆధారపడి జీవిస్తున్నారు అనేది తేలాలి కదా. టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? చెట్లకు, పుట్టలకు, గుట్టలకు, వెంచర్లకు, అన్నిటికీ కాగితం మీద భూమి ఉంటే పైసలు ఇచ్చేసింది. భూమి మీద భూమి ఉన్నదా లేదా తెలియదు, కాగితం మీద భూమి ఉంటే ఇచ్చేసారు. ఇది దుబారా చేయడం తప్ప, దుర్వినియోగం చేయడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అట్లా చేయదలుచుకోలేదు. ఇది ప్రజలు కష్టపడి ట్యాక్సులు కడితే వాళ్ళ చెమట సుక్కలతో జమ అయినటువంటి డబ్బు. ఆ డబ్బును ప్రభుత్వం అనేటటువంటిది, పాలిస్తున్నటువంటి నాయకులు అనేటటువంటి వాళ్ళు కస్టోడియన్స్ మాత్రమే. కస్టోడియన్గా ఉంటూ ప్రజలకు మేలయ్యే పద్ధతిలో వాటిని చేరవేర్చి ప్రజలకు లాభం చేసేటటువంటి పని చేయాలి. చిన్న సందేహం ఏంటంటే, ఇప్పుడు మీరు కౌలు రైతులకి అలాగే భూమి హక్కుదారులు ఎవరన్నారో ఒక నిర్ణీత పరిమితి పెడతాం, ఆ పరిమితి వరకు వాళ్ళకి రైతు బంధు ఇచ్చామని చెప్పేసి అంటారు. అలాగే రైతు కూలి ఎవరున్నారో తనకు కూడా ఒక 12,000 ఆర్థిక సాయం చేస్తాం. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుందని చెప్పేసి అంటే, చాలామందికి సందేహం ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కుటుంబ సభ్యుడు ఉన్నాడు, ఒక కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నాడు, తండ్రో లేకపోతే ఆ తండ్రి తర్వాత పెద్ద కుమారుడు ఉన్నాడు. తన పేరు మీద భూమి ఉంది, ఒక 10 ఎకరాలు ఉంది. ఇప్పుడు 5 ఎకరాలు తన పేరు మీద ఉంచుకొని మిగిలిన 5 ఎకరాలు ఏదైతే వాళ్ళ తమ్ముడో లేకపోతే అక్కనో చెల్లో తన పేరు మీద ఉంచి తను కౌలు చేయొచ్చు అన్నట్టు. ఇతనే భూమి దున్నుతా ఉన్నాడు, తను కౌలు చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? హక్కుదారుడికి ఇచ్చారా, కౌలుదారికి ఇచ్చారా? చాలా సింపుల్, దీంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదు. భూమి మీద ఆధారపడి జీవిస్తున్నానికి ఇస్తాం. ఇప్పుడు నేనున్న బెల్లయ్య నాయక్, నాకు భూమి ఉన్నది, నేను వ్యవసాయం చేస్తలేను. కేసీఆర్ నాకు ఇచ్చిన రైతు బంధు, కానీ నాకు ఇయ్యం. ఇప్పుడు మేము బెల్లయ్య నాయక్ ఇయ్యం. మేము భూమి నా పేరు మీదనే ఉన్నది, కానీ నా భూమి ఎవరైతే కౌలు చేసుకుంటారో వాళ్ళకి ఇస్తాం. బెల్లయ్య నాయక్ భూమి బతలేడు. ఆడ ఎవరైతే వ్యవసాయం చేసుకొని నా భూమిని కౌలు చేసుకొని బతుకుతుండో ఆయన భూమి మీద బతాడు. ఆయన వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి వ్యవసాయానికి సాయం ఇది, భూమికి పట్టాకు సాయం కాదు ఇది. రైతులను ఆదుకోవడం అంటే వ్యవసాయం చేసి పంట పండించి ఆ పంట ద్వారా నష్టపోకుండా ఆదుకోవడం. భూమి కలిగి ఉండడం అనేది రైతు బంధు పొందడం అనే హక్కుగా మార్చేసిండు కేసీఆర్. దాని వెనకాల ఆయన రాజకీయ ఉద్దేశాలు వేరు, ఆయన ఎజెండా వేరు. భూస్వాముల్ని బలోపేతం చేయడం, నక్సలైట్లు కమ్యూనిస్టులు చేయబట్టి పోయినటువంటి భూములన్నింటినీ కూడా వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం అనేటటువంటి ఎజెండా పెట్టుకొని చేసిండు ఆయన. బయటికి చెప్పలే, కానీ వాస్తవం అది. కరీంనగర్ జిల్లాలోనే దాదాపు 4 నుంచి 5 లక్షల ఎకరాల భూమి, తెలంగాణ 4-5 లక్షల ఎకరాల భూమి, 4-5 లక్షల ఎకరాల భూమి ఇప్పుడు ధరణి తీసుకొచ్చి ఆయన చేసింది అదే కదా. అది ఇప్పుడు అంతకుముందు కాస్తులో ఉన్నటువంటి వాళ్ళను
ఇప్పుడు నక్సలైట్లు పంచినటువంటి భూమి అంతా ఎడిపోయింది. ఆ భూస్వాములు కూడా వదిలేసారు దాన్ని. అమెరికాకి వెళ్ళిపోయిన వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోయింది కదా మళ్ళీ భూమి అంతా. వాళ్ళకి రైతు బంధు ఇచ్చి మళ్ళీ వాటిని రెగ్యులరైజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు సాయుధ పోరాటం జరిగింది. ఎందుకు జరిగింది? తెలంగాణ సాయుధ పోరాటం 1946లో భూముల మీద కోసమే జరిగింది కదా. 10 లక్షల ఎకరాల భూమి కదా ఆ రోజు ప్రజలు ఆక్యుపై చేసుకున్నది. 3000 గ్రామాలను విముక్తి చేసి 10 లక్షల ఎకరాల భూమి ఆక్యుపై చేసుకుంటే ఆ భూముల్ని రెగ్యులరైజ్ చేసినటువంటి పరిస్థితి కొంత కానటువంటి పరిస్థితి ఉంది. అందుకనే భూమి అంతా కూడా తెలంగాణలో భూమి అంతా కూడా పేదవాడి జీవితానికి భూమికి ఒక సంబంధం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అది డిఫరెంట్ ఫామ్లో రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఆసరా చేసుకొని భూస్వాములను బలోపేతం చేయడం కోసం కేసీఆర్ ధరణి తీసుకొచ్చాడు. అందుకని రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పిండు మేము ధరణి తీసేస్తామని. ఎందుకన్నాం? ఇవాళ తీసేసి ఆ ప్లేస్లో శాటిలైట్ సర్వే చేయించాలనేది ఆయన ఆలోచన. డిజిటల్ శాటిలైట్ సర్వే చేసి ఆ భూమి గ్రామ హద్దులతో సహా నిర్వహించి ఇవాళ ఎవరి పేరు మీద ఉంది, ఎవడు బతుకుతున్నాడు, నువ్వు హక్కుదారునివి, నీ హక్కు ఉంటే అటు ఇటు పక్క వాళ్ళతోని పంచనామా చేయించి ఎంత ఉంటే అంత నీ పేరు మీద శాశ్వత పట్టా ఇచ్చేసి ఎక్కడ కూడా జీవితంలో మళ్ళా భూమి పంచాయతీలు లేకుండా చేయాలనేటటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తాం. కొత్తగూడ మండలం, ఇప్పుడు గంగారాం మండలంలో ఒక ఊర్లో చేసినాం గతంలో 99% భూముల పంచాయతీలు పోయినాయి. దాంతో ఒక 1% ఉన్నట్టున్నాయి. ధరణితోని కొత్త భూముల పంచాయతీలు వచ్చినాయి. అందుకనే కాంగ్రెస్ పార్టీ దాని మీద ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకొని